రెడ్డి నిన్ను నమ్మిస్తున్నాను, డబ్బులు మళ్ళీ ఇచ్చేస్తాను తిరిగి రా, ఇచ్చేయాలి. ఇదిగో లెక్క పెట్టుకో. త్వరగా ఇచ్చేస్తాను రా. అప్పు తీసుకున్న డబ్బు కూడా డిపాజిట్ చేసి మరీ గేమ్ ఆడాను. మళ్ళీ మళ్ళీ ఓడిపోయాను. ఐదు 5,000 సంపాదించొచ్చని ఆడాను, 50,000 పోగొట్టుకున్నాను. ఆ 50,000 సంపాదించాలని ఆడాను, 5 లక్షలు పోగొట్టుకున్నాను. ఆ పోగొట్టుకున్నది సంపాదించాలని గేమ్ ఆడి సర్వనాశనం అయిపోయాను. ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటావు? ఒళ్ళొంచి పని చేస్తానంటే చెయ్యు, లేదంటే మానేసి వెళ్ళిపో. ఉద్యోగం కూడా పోయింది. ఆ తర్వాత పార్క్ని కంపెనీని చేసుకున్నాను. టెన్షన్తో ఆడడమో ఏమో కానీ కార్డ్స్ అన్ని తప్పుగా దించుకుంటూ ఓడిపోయాను. డబ్బంతా పోతూనే ఉంది కానీ రికవరీ మాత్రం చేయలేకపోయాను. ఒకానొక పరిస్థితుల్లో నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ గొంతు మీద కత్తి పెట్టారు. హలో. ఏ శివ, ఏంటయ్యా కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు? 2 నెలలుగా వడ్డీ ఇవ్వలేదు, అసలు కూడా ఇవ్వడం లేదు. అసలు ఏమనుకుంటున్నావయ్యా? అది కదన్నా, డబ్బు వస్తుందని ఇన్ని రోజులు చూశాను కానీ రాలేదు. అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చాను కదా, నువ్వు మర్యాదగా మా డబ్బు మాకివ్వు. నీకు అప్పిచ్చి నేను తిరిగి తీసుకోవడంలో పడే పాటలున్నాయే, అబ్బబ్బా. ఒరేయ్, కొడుకు బాగోలేదనే కదా డబ్బు అప్పుగా ఇప్పించమన్నావు. ఫ్యామిలీలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసిందిరా. మా హస్బెండ్ నేను డివోర్స్ అప్లై చేయబోతున్నాంరా. డబ్బు తీసుకునేటప్పుడు సుఖంగా ఉంది, ఇచ్చేటప్పుడు కష్టంగా ఉందా? నువ్వు డబ్బు ఇవ్వకపోతే నీ ఎంతో చూస్తా. ముక్కలుగా నరికేస్తాను. ఆ తర్వాత నాలో సహనమే ఇలా ఉండదు. అప్పులు చేసి తినడం కంటే నీ కుటుంబంతో సహా నువ్వు ఆత్మహత్య చేసుకో. మర్యాదగా డబ్బులు ఇస్తావా, లేదంటే నా మనుషులతో సామాన్లు బయట పడేసేయమంటావా? ఎప్పుడు చూసినా రేపిస్తా ఎల్లుండిస్తా అని తిప్పించుకుంటున్నావు. కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? లోపలికి రా అన్నా, ఇచ్చేస్తా అన్నా, ప్లీజ్ అన్నా, ఇచ్చేస్తా అన్నా. చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తున్నారన్నా, అసహ్యంగా ఉంటదన్నా, ప్లీజ్ అప్పు అన్నా. తీర్చనడమే నీకెందుకు రా పరువు? నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నువ్వేమైనా చేసుకో. అలా రాకన్నా, అందరూ చూస్తున్నారన్నా, ఇచ్చేస్తా అన్నా, ప్లీజ్ అన్నా. ఏంటి శివ, ఎవరెత్తును? ఎందుకు ఇలా గట్టిగా మాట్లాడుతున్నాడు? నా ఫ్రెండ్తో కలిసి బిజినెస్ చేశాను, అది లాస్ అయింది. బిజినెస్? ఏమమ్మాయి, నీ మొగుడు యోగ్యత అంటే ఇప్పుడే తెలిసిందా నీకు? నీతోనే ఉంటున్నాడా లేదంటే? ఇంకా ఆపండి ఆపండి, ఎక్కువగా మాట్లాడకండి. మీకెంత ఇవ్వాలి? 2 లక్షలా? 2 లక్షలే కదా. ఇంటికొచ్చేలా గొడవ చేస్తున్నారేంటన్నా? మీరు వెళ్ళండి అన్నా, తీసుకొస్తాను. ఇందులో 10 కాసుల బంగారం ఉంది. పెడితే తాకట్టు పెట్టు, లేదంటే అమ్మాయి. ఇతని దగ్గర తీసుకున్న అప్పుని ముందుగా సెటిల్ చేసేసి. వద్దు ప్రియా, వద్దు. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. తీసుకువెళ్ళమని చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. తను అమ్మేయమని చెప్తాంది కదా, అమ్మేస్తాం. అన్నా, నా మాట వినన్నా. అన్నా ప్లీజ్ అన్నా, మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను మూసుకోమన్నా కదా. అన్నా. అన్నా 2 రోజులు టైం ఇవ్వన్నా, నీ డబ్బు ఎలాగైనా సెటిల్ చేసేస్తాను, ప్లీజ్ అన్నా. రేయ్, నువ్వేమో డబ్బులు ఇవ్వట్లేదు, మీ ఆవిడ నగలు అమ్మమంటే అది కూడా అమ్మట్లేదు. ఏం డ్రామాలు ఆడుతున్నావురా? అన్నా, కానీ ఆ నగలు వద్దన్నా. ఎందుకు నగలొద్దు? అవన్నీ రోల్డ్ గోల్డ్ అన్నా. ఆ? డబ్బు చాలా అర్జెంటుగా అవసరమైంది, అందుకే తనకు తెలియకుండా ఒరిజినల్ తాకట్టు పెట్టి అలాంటివే రోల్డ్ గోల్డ్ కొనిపెట్టా. నీ అయ్యా, నీలాంటి 420ని నేను ఇప్పటి వరకు చూడలేదురా. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వలేదనుకో, నీ ఇల్లే తగలబెట్టేస్తాను. పోరా.